శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ సాయి గణాధిపతులకి శతకోటి నమస్కారాలు. ఈరోజు మన సత్సంగంలో ఏఎస్వి సత్సంగంలో ధారావాహిక దివ్య జ్ఞాన యజ్ఞంలో భాగంగా మన బాపట్ల జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గా సేవా భాగ్యాన్ని స్వామివారి చేత దివ్యాశీసులతో పొందినటువంటి శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు స్మరణ చింతన అనేటువంటి అంశం మీద ఇప్పుడు చక్కని ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. మనం అంతా కూడా ఆలకిద్దాం. మనందరి తరఫున ధారా లక్ష్మీనారాయణమూర్తి గారికి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరాం. మహాపరిపూర్ణ అవతార శ్రీ సర్వదేవతాతీత స్వరూప శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య పదచరణ అరవిందములకు శిరస్సు వంచి ప్రణమిల్లుతూ అహం సత్యబోధక సమూహ సభ్యులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్సులు తెలుపుకుంటూ ఈ యొక్క అహం సత్యబోధక అధినేతలైనటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, మాతృమూర్తి శ్రీ వరలక్ష్మి గారికి కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలుపుకుంటూ స్వామివారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నాకు చక్కని వాక్శుద్ధనిచ్చి సన్మార్గములో ఈ యొక్క సత్సంగ కార్యక్రమను నిర్విఘ్నముగా పూర్తిగనుట్ల స్వామివారి దివ్య ఆశీస్సులను, మీ అందరి ఆశీస్సులను కోరుతూ ఈ యొక్క విశేషమైనటువంటి నా యొక్క సేవ భగవంతుని అనుగ్రహంతో లభించినటువంటి అనుగ్రహంగా ఆ దయతో స్వామివారిని స్మరణ చేస్తూ స్మరణ చింతన అనేటువంటి భాగ్యాన్ని, అనుగ్రహాన్ని, కటాక్షాన్ని నాకు లభింపజేశారు. ముందుగా స్వామివారిని ప్రార్థిస్తూ కస్తూరి తిలకం కపోల ఫలకే మౌళౌ జటామండలం జిహ్వాగ్రే సకల కళాః కరతలే భూతిం కరే కల్పకం సర్వాంగే స్వరుణాం సుతాంచ కలయం కంఠే సుధావాహిని పుణ్యశ్రీ పరివేష్టితో విజయతే శ్రీ సత్యసాయి ప్రభో. నీ పద్యావళి ఆలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులన్ నీ పాదంబుల పొంత మృక్కు శిరమున నీ సేవకై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నిత్యంబు సాయీశ్వరా. స్వామివారిని మననం చేసుకుంటూ ఈ యొక్క స్మరణ చింతన ఇవన్నీ కూడా మనం మననం చేసుకోవటం పునశ్చరణగా భావిస్తూ, స్మరణ చింతన రెండు కూడా ఒకటి కాదండి. ఒక నామాన్ని ఉచ్చరించడం లేదా జపించడం స్మరణ, అనుభవించిన దానిని మరలా జ్ఞప్తికి తెచ్చుకోవటం మననం చేయటం చింతన. మనం రామ రామ అనో కృష్ణ కృష్ణ అని అంటుంటే అది స్మరణ అవుతుంది. రాముని కృష్ణుని లీలలను, వారు చేసిన కార్యాలను తలుసుకోవటం చింతన అంటారు. అయితే స్మరణలో అనేక నామములు ఉండకూడదు, ఒకే నామం ఉండాలి. ఈ యొక్క నామ సంకీర్తన అనేది వజ్రం యొక్క మూల్యము తెలిసినప్పుడే దానిని భద్రంగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క దైవ నామము విలువను గుర్తించినప్పుడే తగు శ్రద్ధాశక్తులు చూపించేటువంటి అవకాశం లభిస్తుంది మనకి. అప్పుడే మన యొక్క సర్వ అభీష్టాలన్నీ కూడా ఇచ్చేటువంటి ఆ దైవత్వాన్ని అనుభవించడానికి అవకాశం అనేది లభిస్తుంది. కామధేనువైనా కూడా ఆ మెడకు ఆ పలుపు తాడు కూడా కట్టి ఆ గూటానికి కట్టివేస్తే అది కూడా మన స్వాధీనంలో ఉంటుంది కదా. అదేవిధంగా సర్వాభీష్టాలను అనుగ్రహించే దైవత్వం కూడా కామధేను యొక్క స్వరూపమే. అట్టి దైవమును మనం నామము అనే త్రాటితో నాలుక అనే గూటానికి కట్టివేస్తే దైవం మన స్వాధీనం నందు ఉండేందుకు చక్కని అవకాశాన్ని, అనుగ్రహాన్ని మనకి భగవాన్ బాబా వారు కల్పిస్తారు. నామాలు రెండు విధాలుగా ఉంటాయి.
కీర్తనం, సంకీర్తనం అంటారు. ఆ కీర్తనం, సంకీర్తనం, కీర్తనం కీర్తించే సాధకుని మాత్రమే తరింపజేస్తుంది. ఈ సంకీర్తనం అనేది లోకాన్ని కూడా అనుగ్రహిస్తుంది. దానినే సమ్యక్ కీర్తనం, సంకీర్తనం. సంకీర్తన యందు గుణకీర్తన అనేది మొదటిది. గుణకీర్తన అంటే భగవంతుని యొక్క గుణగణాలను మనం కీర్తించడం. రెండవది భావ సంకీర్తనం అంటే మనకు శాంతభావం, సఖ్యభావం, అనురాగ భావం, వాత్సల్య భావం, మధుర భావం చేత భగవంతుని మనం గుర్తించటం. మూడవది లీలా సంకీర్తనం. ఆటపాటలలో భగవంతుని లీలను, క్రీడలను ఇష్టపదుల వలె అంటే అష్టపదులు అంటారు, వాటిని వర్ణించుకుంటూ పోవటం. అదేవిధంగా నాలుగవది నామ సంకీర్తనం. ఈ అన్నింటి యందు కూడా మనం ఆనందాన్ని అనుభవిస్తాం. నా, ఆ, మా అనే ఈ మూడు అక్షరాల చేత నామము అనేటువంటి శబ్దం ఏర్పడింది. సంకీర్తనము సప్తస్వరాలతో కూడింది. సంఖ్యాశాస్త్రం బట్టి విచారిస్తే నా అంటే 0, ఏమీ లేనిది. ఆ అంటే 2, రెండవ అక్షరం. మా అనగా 5. ఈ 0 + 2 + 5 = 7. ఇవే సప్తస్వరాలు. నాటి రాసక్రీడ యందు సరిగమ పదనిసలనే సప్తస్వరాల తత్వాన్ని మిడ్చి భావరాగాలను చేర్చి తాళ మృదంగాది స్వరముల చేత కీర్తించేవారు. ఈ యొక్క స్వరబద్ధమైనటువంటి శృతి, రాగ, లయ, తాళాలతో కీర్తించేది కనుక దీనినే సంకీర్తన అన్నారు. సంకీర్తనం ద్వారా జగత్తు కళ్యాణమయమై క్షేమం చీకృతుంది. రామనామం కూడా ఆ సప్తస్వరాలతో ఏర్పడింది. రా సంఖ్య 2, మా సంఖ్య 5. ఈ 2 + 5 = 7. రామ సంఖ్య 7. సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, సప్త వర్ణములు, సప్త ఋషులు, సప్తాహములు అన్నీ కూడా సప్తస్వరముల యందే లీనమై ఉన్నాయి. లోకమునకు ఆధారభూతమైనటువంటి అగ్ని, సూర్య, చంద్రాదులు 3 బీజాక్షరాలతో కూడిన వారు. అగ్నికి బీజాక్షరము రా. రా, ఆ, మా అనే అక్షరాలు అగ్ని, సూర్య, చంద్రుల యొక్క స్వరూపాలు. నాస్తికుడైన, యాస్తికుడైన, ఆస్తికుడైన, ఆస్తిక నాస్తికుడైన ఈ అగ్ని, సూర్య, చంద్రులు లేరని వాదించటకు మాత్రం వీలు కాదు. వారి వాదమనే ఆధారం చేసుకున్న మానవుని సంయోగం చేతనే సృష్టి జరుగుతున్నది. ప్రత్యేకమైనటువంటి భగవంతుడు లేడు అని వారి వాదన మంచిదే, దీనిని అంగీకరించవలసిందే. అయితే అగ్నిని సృష్టించిన తల్లిదండ్రులు ఎవరు? అగ్నిని సమీపించిందనే మనం దహించిపోతుండగా అగ్ని కంటే శక్తి కలిగిన అతని తల్లిదండ్రులకు ఉండాలి కదా. ఎన్నో కోట్ల మైళ్ళ దూరముగా ఉన్న సూర్యుని చూసినంతనే మనం ఎంతో తాపంతో బాధపడుతూ ఉంటాం. ఇంతటి ప్రకాశంతో కూడి ఉన్నటువంటి సూర్యుని తల్లిదండ్రులు ఎంత ప్రకాశవంతులై ఉండాలి? 2,48,000 మైళ్ళ దూరంలో ఉన్న చంద్రుని చల్లదనంతో ఇంత దూరంలో మనం హాయిని అనుభవిస్తున్నాము. ఈ చంద్రుని కంటే మరింత చల్లనైన వారు వారి తల్లిదండ్రులు ఉండాలి కదా. అగ్ని కంటే ప్రకాశవంతమైన వాడు, సూర్యుని కంటే దేదీప్యమైన వాడు, తేజస్సు గలవాడు, చంద్రుని కంటే చల్లనైన వాడు ఎవరు? అతడే ఆ పరబ్రహ్మ స్వరూపము భగవంతుడు. నిత్య, సత్య, నిర్మల, నిస్వార్థమైన ఆనంద తత్వాన్ని గుర్తించడానికి మానవుల యందు తెలివితేటల అభివృద్ధి కావడం లేదు. మనం మానవ విలువలు అంటారు, హ్యూమన్ వాల్యూస్ అంటారు. ఈ హ్యూమన్ అనే పదానికి స్వామివారు HUMAN. హెచ్ అంటే హయ్యర్ వాల్యూస్ ఆఫ్ మ్యాన్ కైండ్. యు అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ మైండ్. ఎం మైండ్ఫుల్ ఆఫ్ వన్స్ ఓన్ బ్యూటీ. ఏ ఆనంద. ఎన్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ హార్ట్. ఎంత చక్కగా స్వామివారు ఉద్బోధ చేశారు మనకి. ఈ యొక్క నామతత్వం చాలా పవిత్రమైనది, దివ్యమైనది. భగవాన్ నామంతో విషము కూడా అమృతంగా మారిపోతుంది. ఇందుకు ప్రత్యక్షమైన సాక్షి మీరా. విషమయమైన పాలు త్రాగుతూ కృష్ణ అని నామాన్ని స్మరించింది.
ఆ పాలు అమృతమయంగా మారిపోయాయి. అంటే నామస్మరణ అనేది త్రికరణ శుద్ధితో గావించాలి. మనసుతో చింతించి, మాటతో ఉచ్చరించి, చేతులతో లయబద్ధంగా తాళం వేయాలి. మనస్సు, వాక్కు, కాయం ఈ మూడింటి ఏకత్వమే త్రికరణ శుద్ధి. కేవలం భావ రాగ తాళములను చూసుకోవటం మాత్రమే కాకుండా హృదయమందు భగవత్ తత్వాన్ని గుర్తించి విచారించాలి. అదేవిధంగా గానం మానవత్వాన్ని దైవత్వంగా మార్చగలగాలి. మానవుడంటే నమ్మిక గలవాడని అర్థం. నమ్మిన దానిని ఆచరణలో పెట్టినప్పుడే నమ్మకం బలపడుతుంది. ఆచరణలో ఉంచే కొలది నమ్మకము అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఈ జీవితం అనేది చాలా 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 విలువైనది. దీనికి ఒక లక్ష్యం ఉన్నదని మనం నమ్మాలి. ఈ నమ్మకమే లేకుండా మనకు ఆత్మవిశ్వాసం కుదరదు. ఆత్మవిశ్వాసం లేకపోతే అన్ని కూడా సంశయాలే. సందేహాలున్న వారికి ఎంత మాత్రము కూడా శాంతి మాత్రము లభించదు. ఈ శాంతి లేకపోతే జీవితం అంతా వ్యర్థమే కదండి. తనను తాను నమ్మక దైవాన్ని కూడా నమ్మలేని వాని జీవితం వ్యర్థం కాకుండా మరి ఇంకేమవుతుంది? తన పైన దైవము పైన గాఢమైన విశ్వాసం కలవాడే జీవితాన్ని అనుభవించగలడు. ఏకోవసి సర్వభూతాంతరాత్మ కనుక ఒక్క నామమును అందరూ ఒకేసారి ఉచ్చరించినప్పుడు దైవత్వం అనే ప్రకాశం అందరి యందు కూడా వెలుగుతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మత్వాన్ని గుర్తించిన వాడు బ్రహ్మ కాగలడు. అదే విధముగా నామ సంకీర్తనం చేత జీవితం గడిపిన వాడు నామిగా మారగలడు. దుర్మార్గుడైనటువంటి రత్నాకరంలో కూడా వల్లిమెక్కుమనందు కూర్చొని రామనామం ఉచ్చరణ చేత రామను తేజస్సు ప్రతిబింబించబడింది. రామ కరుణా తేజమంతా కూడా వాల్మీకి ముఖమునందు ఆవిర్భవించింది. వాల్మీకి తేజోమయ స్వరూపుగా ప్రకాశించాడు. ఆ ప్రకాశం నుండే ఆ రామాయణం ఉద్భవించింది. నిరంతరము కూడా భగవత్ చింతనలో గడిపిన వారు చాలా మంది ఉన్నారు. ఒకసారి స్వామివారు మనకి 1957 సంవత్సరంలో బాబా గారు హార్స్లీ హిల్స్ కు వెళ్ళారు. అది చిత్తూరు జిల్లా మదనపల్లి భక్తులకు ఒక భాగవత పద్యం చెప్పారు. ఎందుకంటే భజ గోవింద నామస్మరణ చేయాలని చెప్పేసి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంతాపార భూతదయును తాపస మందార నాకు దయసేయగదే. ఆ సుధాముని యొక్క ఆ వృత్తాంతాన్ని చెప్తూ స్వామివారు ఎప్పుడూ కూడా ఆ పాదాలను ఆశ్రయించిన వారికి చక్కటి అనుగ్రహం లభిస్తుంది అని చెప్తూ మరొక ఆ ఉదాహరణ కూడా మనం ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆ పాదాలు ఏ విధంగా పట్టుకోవాలి, అసలు స్వామి అనుగ్రహం ఏ విధంగా లభిస్తుంది మనకి. ఆ స్వామిని పొందాలంటే ఎన్నో 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 జన్మల పుణ్యం పొందితేనే, ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో ఆ పుణ్యాన్ని మనం చక్కగా ఇప్పుడు కలియుగంలో మానవతా రూపంలో ఆ స్వామి వారిని అడిగాడే భూమిపై మనల్ని ఉద్భవింపజేసి మానవ జన్మ జన్నతి గావించే విధంగా మనల్ని చక్కటి బోధలు చేస్తూ సన్మార్గంలో నడవండి అని చెప్తున్న స్వామివారు ఒకానొక సమయంలో ఒక పూలమ్ముకునేవారు ఒకరుండేవారు. వారికి ఏ విధంగా అనుగ్రహం లభించిందో కూడా చెప్తున్నారు. ఈ యొక్క నామస్మరణ అనేది ఏ విధంగా ఉంటుందో. అతని పేరు ఫిలిప్స్ మాథ్యూస్ అనే ఆయన. ఆ యొక్క పూలమ్మకమైన కుమారుడు. అయితే అతను కలకత్తా దగ్గర నక్సల్ బరి అనేటువంటి చోట ఉండేవారట. అటువంటి చోట ఈ నక్సల్ ఉద్యమం ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న వేళ అతను ఒక కాలేజీలో చేరాడు. ఆ చేరిన తోడనే గొప్ప పొజిషన్ లో ఉండేటువంటి అతను ఇవన్నీ మిథ్య అనుకుని చివరికి క్రూర కర్మలు అంటే దోపిడీలు అవన్నీ చేస్తూ కూడా అతన్ని ఒకానొక సమయంలో జైల్లో పెట్టారు. అతను జైలు గది ముందులో కూడా కొన్ని ఇటువంటి క్రీడలే అవలంబిస్తూ ఉన్నారు. అప్పుడు స్వామివారు ఈ యొక్క సేవకులందరితో కలిసి ఆ జైలులో సేవా కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఈ జైలులో ఆ జైలు గది దగ్గరకు ఈ ఫిలిప్స్ మాథ్యూస్ అనేటువంటి
జైలులో ఉన్నటువంటి అతని గది వద్దకు ఒక సేవకులు వచ్చి అతనికి ఒక పండు ఇచ్చారు. అతను ఆ పండు తీసుకుని ఇతను వెళ్ళిపోతూ ఉండగా ఆ పండుని అతని వీపుకేసి ఢబామని కొట్టారు. అయినా కూడా అతను వెనుదిరిగి చూడాల. చూడండి స్వామి సేవకులు అంటే ఏ విధంగా ఉండాలి. వెనుదిరిగి చూడాల. ఆ తర్వాత అతను 3 రోజులు అతనికి నిద్ర పట్టల. ఎవరికి? ఈ మాథ్యూస్, ఫిలిప్స్ మాథ్యూస్ అనే అతనికి. అప్పుడు తనకి తల్లి ప్రార్థన గుర్తు వచ్చింది. ప్రార్థన గుర్తు వచ్చి ఆ యొక్క జైలులో కూడా ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆ జైలు సూపరింటెండెంట్ గారిని అడిగి ఈ యొక్క భాగవతం, రామాయణము ఇవన్నీ కూడా తీసుకుని తను కూడా అవి చదువుతూ తన యొక్క డిగ్రీ పూర్తి చేశాడు. పూర్తి చేసి చివరికి ఈ యొక్క గాంధీ జయంతి ఉత్సవాల్లో ఇతని మానవత్వంతో కరుణించి బయటికి పంపించిన చోట అతను అడ్వకేట్ అయ్యాడు. అయితే అడ్వకేట్ అయిన తర్వాత అతనికి మానవత్వం పరిమళించి ఒకానొక చోట ఒక సాధువుతో స్నేహం చేశారు. ఆ సాధువు ఎవరయ్యా అంటే పుట్టపర్తి గురించి తెలుసుకున్నటువంటి స్వామి యొక్క భక్తులు, సేవకులైనటువంటి వారు. సరే, ఒకానొక సమయంలో అతను కూడా ఆ సాధువుతో పాటు పుట్టపర్తికి వచ్చారు. అతనికి బాబా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, ఈ యొక్క ఫిలిప్స్ మాథ్యూస్ అనే అతనికి. చివరికి అతను బాబా దగ్గర వచ్చిన తర్వాత బాబాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత వారు చెప్పిన విషయాలు విని అతను బాబా ఒడిలో పడుకుని దిక్కులు పిక్కటిల్లేట్టుగా ఏడ్చేసేసిన తర్వాత బాబా అంగీ అంతా కూడా తడిసిపోయిందిట. తడిసిపోయి ఆ స్వామికి ఆ యొక్క ఆర్ద్రత, ఆర్తి నచ్చి వెంటనే ఒక లాకెట్ సృష్టించి ఆ యొక్క ఫిలిప్స్ మాథ్యూ అనే అతనికి ఇచ్చారు. అతను ఏం చేశాడు? వెంటనే ఇక నాలో మార్పు స్వామి వారి ద్వారా కలిగిందని చెప్పి ప్రతి గ్రామంలో కూడా సత్సంగాలు, ఈ యొక్క విశేషమైనటువంటి స్వామి కీర్తనలతో గ్రామానికి తిరుగుతూ ఉండగా ఒక గ్రామంలో ఒక ముదిసెల అయిన ఈ యొక్క ఫిలిప్స్ మాథ్యూ అనేసన్ని మా ఇంటికి రండి, మా ఆతిథ్య స్వీకరించడానికి ఇంటికి తీసుకెళ్లి కాఫీ ఇచ్చారు. వెంటనే ఆ యొక్క ముదిసలి విపరీతంగా ఏడవటం ప్రారంభించారట. ఆ ఏడవటం ప్రారంభించినప్పుడు అప్పుడు ఎందుకు స్వామి మీరు ఏడుస్తున్నారు? కారణం ఏమిటంటే, నాయన నా పేరు శంకరయ్య, పూలు కట్టుకొని బతుకుతూ ఉంటాను. స్వామి సేవ కోసం జైలుకు వచ్చినప్పుడు నువ్వు నాకు ఒక పండు ఇస్తే ఆ పండు నా వీపుకేసి కొట్టావు. నేను స్వామిని ఒకటి ప్రార్థించా, అతనిలో మానవత్వాన్ని కల్పించి అతనిని చక్కగా ఉద్దండమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను పొందే విధంగా కరుణించిన పరమాత్మాని స్వామి పాదాలు పట్టుకుని ప్రార్థించానన్నారు. దిక్కులు పిక్కటిల్లేట్టుగా ఇతను కూడా ఏడ్చి, మిమ్మల్ని చేసినటువంటి క్రియతో స్వామి నాకు ఇటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు, ఎంత అనుగ్రహం పొందాను, ఎంత తాదాత్మ్యం పొందాను, ఇటువంటి అనుగ్రహాన్ని నేను పొందగలనా? మీ వల్లనే కదా స్వామి నాలో మార్పు తీసుకొచ్చారు. ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందో ఈ సత్సంగ మహిమ వల్ల నాకు చక్కగా లభించింది. కాబట్టి నేను నామాన్ని వదలకుండా స్వామి యొక్క అనుగ్రహంతో స్వామి సేవలో చక్కగా ఆ యొక్క దివ్యమైనటువంటి బోధలను గ్రామంలో చక్కగా నేను చెప్పే విధంగా ఆ స్వామి అనుగ్రహించారని చెప్పేసి, అందుకని మనకి స్వామి చెప్పారు, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఒక్క నామాన్ని అందరూ కూడా ఒకేసారి ఉచ్చించినప్పుడు దైవం అనే ఆ దైవత్వం అనే ప్రకాశం అందరి యందు కూడా వెలుగుతుంది అని చెప్పారు స్వామి. అదే విధంగా స్వామి ఎన్నో విషయాలను మనకి బోధ చేస్తూనే ఉన్నారు. మనం అందరం కూడా స్వామి సేవకులుగానే, అందుకని స్వామి చెప్తూ ఉన్నారు, ఎంతకాలం ఈ రోత బ్రతుకు, ఈ మానవత్వం అనేది నాడు ఎన్నో జన్మల నుండి వస్తున్నది, పాతదే కానీ రోతే. అయితే ఎల్లకాలం మనం ఈ మానవత్వాన్ని పాతగా రోతగా భావించి అనుభవిస్తుంటే అసలు మనం నిజ స్వరూపాన్ని అనుభవించేది ఏ విధంగా అనుభవిస్తాం? కనుకనే సర్వము బ్రహ్మమయమనే స్వరూపాన్ని మనం నిరూపించాలి. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యునడిది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ, పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, ఇట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కాయంబు అది బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు బ్రహ్మ, సర్వమును బ్రహ్మ, మరియు ఈ సభయు బ్రహ్మ,
సత్యమును బ్రహ్మ తెలుపు ఈ సాయి బ్రహ్మ. సర్వము బ్రహ్మమయే. బ్రహ్మకు వేరైన పదార్థం అనేది మరొకటి ఉంటుందా? ఉండదు కదా. సర్వము కూడా భగవత్ స్వరూపంగా ఉన్నప్పుడు మనం వెదుకుటెక్కడా, తాను చిక్కుటెక్కడా? విశ్వమంతా కూడా ఆ ప్రాణ విభుదిని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ? విశ్వమంతా మందిరం అయితే ఇంకా వీధికి స్థానం ఎక్కడుంది? వీధిలే లేనప్పుడు వీధి వాకిలి చింత ఎందుకు? విశ్వభూడు హృదయేశ్వరుడు. అదే విధంగా స్వామి ప్రేమాస్త్రాన్ని సంధించండి అంటున్నారు. మనకెన్నో విషయాలన్నీ కూడా చక్కగా భక్తులను చింతనతో, ఆ యొక్క నామస్మరణతో చక్కటి అనుగ్రహాన్ని గుణకీర్తనల వల్ల మనకి చక్కగా లభిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తరించడానికి తనువు అన్నారు. 24 గంటల పాటు చేసే భజనలు అఖండ భజన అని పేరు పెడుతున్నారు కదా. ఇది అఖండ భజన కాదు, ఖండ భజనే. సామాజికంగా ఇది ఖండ భజన అయినప్పటికీ జీవితంలో అఖండ భజనగా రూపాంతరం చెందించుకోవాలన్నారు. ప్రపంచమంతా కూడా అగ్ని సూర్య చంద్రులతో నిండి ఉంటుంది. ఈ అగ్ని సూర్య చంద్రుల బీజాక్షర రూపమే రామమంత్రం. పాపము, తాపము, అజ్ఞానము దూరం గావించేది రామనామము. జన్మకు కారణములు పాపము, తాపము. ఈ రెండింటికి కారణం అజ్ఞానం. అజ్ఞానమును రూపుమాపవాలంటే సూర్యుని ప్రకాశం అత్యవసరం. కనుక బుద్ధి ప్రకాశాన్ని అభివృద్ధి గావించుకోవాలి. నామాన్ని ఆధారం చేసుకుని ఈ నామిని చేరే లక్ష్యంతో జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. తరించే నిమిత్తమే తనువును ధరించాలి అనే సత్యాన్ని మనం అందరం గ్రహించాలని అదే చెప్తుంటారు. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సుదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం. ఇలాంటి ఏకత్వంలో మురిపించి దేహాన్ని మరిపించి జగత్తులో లీనమయ్యే నామాన్ని ఉచ్చరించాలి. అప్పుడు మనకి మోక్ష మార్గంలో నిన్న మొన్న కొన్ని సంఘటనలు జరిగినాయి నా విషయంలో. ఏ విధంగా అంటే, బాధాతప్త హృదయస్తులందరూ కూడా వారికి ఉన్నటువంటి బాధలను చెప్పుకోవడానికి ఎందుకో స్వామి నాకు అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు. నిన్న ఉదయం కాలంతోనే ఒక పెద్ద ఆయన 84 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఫోన్ చేశారు. చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా అని. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంటే చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ స్వామి లీలలు. చేశారు. ఎందుకో నాకు చాలా బాధగా ఉంటుంది, ఏమిటో తెలియట్లేదు, లేజినెస్ గా ఉంటుంది, ఇబ్బంది పడుతున్నాను, ఒక్కసారి నీ మొహం చూపిస్తావా నాకని వీడియో కాల్ చేశారు ఆయన. ఎంత ఆనందం పొందానండి. ఇటువంటి ఆనందం స్వామి ఇస్తున్నారే మనకి. నీ మొహం చూస్తానన్నారు. సరే, వీడియో కాల్ చూపించాను. ఎంత చక్కగా స్వామి కనబడుతున్నారు నాకు ఆరోగ్యం బాగుండలేదు, నా పేరు చెప్పి ఒక్కసారి స్వామిని ప్రార్థించు అన్నారు. 1 గంటలోనండి ఆయనకి మళ్ళీ నేనే ఫోన్ చేశా, ఎలా ఉన్నారని. ఎంత హ్యాపీగా ఉన్నా, చాలా బాగున్నా, చాలా సంతోషంగా ఉన్నా. 82 సంవత్సరాలు, 83 ఉన్నాయి ఆయనకి. ఎంత ఆనందం పొందారండి, ఎంత తన్మయత్వం పొందారండి, ఎంత ఆయన కళ్ళంబటే కన్నీటి ధారలు కారుస్తూ నాకు కనిపించారు నిన్న. అదేవిధంగా మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన కూడా ఫోన్ చేసి, నాకు 85 సంవత్సరాలండి, స్వామి చూడండి ఎంత ఆత్మీయ కుటుంబాన్ని, బంధాన్ని ఇచ్చారో మనకి. ఎంతో ఆనందం పొందాలనుకుంటూ ఉంటానండి, కానీ కదలలేని పరిస్థితి ఉంది నాకు. నామస్మరణ చేస్తూనే ఉన్నాను. ఒక్క పావు గంట సేపు నాతో మాట్లాడారు. ఆయన నాతో మాట్లాడితే ఆనందంగా ఉంటుంది అంటున్నారు. కారణం నాకే తెలియదు ఎందుకు స్వామి ఆ విధంగా చేస్తున్నారు. మరలా నిన్న సాయంత్రం ఒక అక్క, పెద్ద ఆవిడ, పాపం మన స్వామి డివోటీస్, వీళ్ళందరూ కూడా మన స్వామి డివోటీసే. ఆవిడ మెసేజ్ పెట్టారు, ఇట్లా నాకు చాలా ఆందోళనగా ఉంది, ఏదో విధంగా నాకు చాలా ఇబ్బంది పడుతున్నానంటే, చెప్పక్క ఏంటి కారణం అంటేను, వాళ్ళ అక్కయ్య గారు, ఆవిడ లలిత హాస్పిటల్లో వెంటిలేటర్లో ఉన్నారు. ఆవిడ నేనే ఫోన్ చేశాను, ఏంటక్క చెప్పండి అంటేను, ఇట్లా బాధతో ఉంది, ఏదైనా మీరు తరుణోపాయాన్ని సూచించండి, ఇబ్బందులు పడుతోంది. స్వామి డివోటీ ఈ యొక్క గ్రూప్ లో కూడా, వేరే గ్రూప్ లో ఉంటారు ఆవిడ కూడా అని చెప్పారు. ఆవిడ నాకు పరిచయస్తురాలి. సరేనమ్మా, మీరు సాయి గాయత్రితో విభూతి మంత్రాన్ని చక్కగా చేస్తూ చక్కగా ఆ స్వామి వారిని ప్రార్థించండి, నేను ఇక్కడ స్వామి వారిని ప్రార్థిస్తాను, అటువంటి అనుగ్రహం కోసం మనం ప్రార్థించాలి అని చెప్పి స్వామివారు చెప్పారు కదా, మనం ఆ చింతన, ఆ స్మరణ విడవకుండా చేద్దాము అని చెప్పడంతో నిన్న తర్వాత మరలా కూడా నాకు చేసినప్పుడు కొంత పర్వాలేదు, యాంజియోగ్రామ్ తీద్దామంటున్నారు. ఇంతకంటే అనుగ్రహం భగవంతుడు మనకేమిస్తాడండి? భగవంతుడు గుణాతీతుడు.
కారణరహితుడు, నారాయణమూర్తి బంధరహితుడు. నారాయణమూర్తి సాయిరాం. సాయిరాం. ఏమో అడ్డం వచ్చా మాట్లాడదలుచుకోలే కానీ నాకు ఒకతను రిపీటెడ్ గా కాల్ చేస్తున్నాడు ఈ మధ్య. ఎవరో తెలుసు నాకు చేసిన ఆయన. సాయిరాం. నేను వాంటెడ్లీ ఎత్తట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను అంతే. స్పీకింగ్ ఇందులో దాపరికం లేదు, సీక్రెట్ లేదు. ఐఎమ్ నాట్ లిఫ్టింగ్ ఎనీ కాల్స్. నేను పేరు నోట్ చేసుకుంటున్నా. దారా నారాయణమూర్తి అని పేరు ఉంటుంది కానీ ఎత్తను కాల్ అనమాట. 5 సార్లు చేశాడు. ఓకే సార్. నేను కట్ చేస్తూనే ఉన్నా, ఎత్తినప్పుడల్లా కట్ చేస్తూనే ఉన్నాను. నిన్న కూడా కట్ చేశాను. ఇక్కడ ఇదే సీట్ లో కూర్చున్నా. వంశీ సాయం లిఖిత చెప్పని చేసుకుని గాయత్రి చేస్తుంటే అనిపించింది, అదే ఒకసారి ఎత్తి ఆయనకు నో అని చెప్తే పోద్దు కదా, ఆయన రిపీటెడ్ గా నా మీద ఆశ పెట్టుకుంటున్నాడు అని నా మళ్ళా ఐ బ్యాక్ కాల్ హిమ్. నేనే కాల్ చేస్తుంటే చెప్పాడు, ఐఎమ్ సో అండ్ సో అండి, డాక్టర్ రంగారావు పోరంకి అండి. నా పేరు కూడా చెప్పాడు అనమాట. ఇట్లా మా సిస్టర్ అండి అని చెప్పిన. వెంటనే ముందే అయితే సార్ రంగారావు గారు మీరు ఏమనుకోకండి, మీరు చాలాసార్లు చేశారు, నేనే ఎత్తలేదు, వాంటెడ్లీ ఎత్తలేదు. నేను ఎత్తట్లేదు ఎందుకంటే మీ ఊళ్ళో మోహన్ రావు అయిన వేలం వేరుగా అందరికి నా నెంబర్లు ఇచ్చి నా పేరు ఇచ్చి విభూతి పంపన్నాడు. ఇట్స్ బికమ్ ఏ క్రేజీ. దట్స్ వై ఐఎమ్ నాట్ లిఫ్టింగ్ ఎనీ కాల్. ఐఎమ్ బ్లాక్ ఆల్ ది కాల్స్. 10-12 కాల్ బ్లాక్ చేసిన పోరంకి నుంచి వచ్చినాయని కూడా. అంటే ఎందుకు ఆయన బాధ ఎట్లుందంటే, మా సిస్టర్ అండి క్యాన్సర్ అండి, కొంచెం తగ్గిందండి, మళ్ళా తిరగబెట్టేట్టు ఉందండి, కీమోథెరపీ అండి, మీ విభూతి పంపిస్తే బాగున్నాయి అన్నాను. సార్ మీరు ఇంతగా మీరు బీయింగ్ ఏ డాక్టర్ ఇంతగా అంటున్నారు కనుక మీకు ఒక్కరికే పంపిస్తా, ఎవరికి పంపను, మీరు ఎవరికి చెప్పొద్దని చెప్పి నిన్న రాత్రి అప్పటికప్పుడు అనమాట. మీరు లీడర్ నా దగ్గర లీడర్ ఉండదు, అనుకుంటే వెంటనే చేస్తా అని చెప్పి అప్పటికప్పుడు. ఇలా చాలా మందికి మన వీడియో కూడా పెట్టారు మీరు చూసాను. చాలా మంచి పని. ఇప్పుడు ముగ్గురుతో నువ్వు అంటే మాట్లాడుతున్నా, నేను మాట్లాడలేక కాదు కానీ చాలా మంచి సేవ, గొప్ప సేవ అనమాట మాట్లాడటం కూడా. అటువంటి అనుగ్రహం వాళ్ళు పెద్ద వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. ఇదేమిటి నాకు స్వామి ఈ విధంగా నాకు ఇటువంటి అనుగ్రహం ఇస్తున్నారు, వీళ్ళు నాకు ఫోన్ చేయటం ఏంటి, ఏదో ఆ దివ్యత్వ బంధాన్ని ఇక్కడ అక్కడ ఏదో దొరుకుతుంది అని చెప్పి సూచించినట్లుగా నాకు చేసేటప్పటికి ఆర్తితో కాస్త బాధ వేసింది నాకు. ఇదేమిటి ఎంత పెద్ద వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారంటే, ఏదో స్వామి మధ్యలో ఒక లింక్ ఏదో కలిపి ఉంటారని చెప్పేసి ఆ తాదవత్యభావంతోనే. అందుకనే భగవంతుడు గుణాతీతుడు, కారణరహితుడు, బంధరహితుడు, సాకార వికారములు లేనివాడు, సంకల్ప వికల్పాలకు అతీతుడు. అంతేకాదు అతడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు. ఇప్పుడు మనకి సర్వత్రా కూడా గాలి వ్యాపించినది, కానీ కంటికి కనిపించదు కదా, అది చేతికి కూడా చిక్కదు. అంత మాత్రాన మనం గాలి లేదని భావిస్తామా, చెప్తామా? చెప్పలేం కదా. అదేవిధంగా భగవంతుడు అనేటువంటి రూపం సర్వత్రా ఉన్నది. ఇతడు దేశ కాల పాత్రలకు అతీతుడు. మనస్సు ఏ స్థానాల్లో పరిభ్రమిస్తూ ఉంటుందో ఆయా స్థానములందటా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఈ జగత్తులో మనస్సు లేని చోటు కనిపించదు కదా. కనుక ఈ యొక్క చరాచర ప్రపంచమంతయు విష్ణు స్వరూపమే. ఈ విశ్వస్వరూపంలో నీవు విష్ణువును చూస్తున్నప్పటికీ నేను ఇంకా భగవంతుని చేయలేదు అనుకోవడం నీ మూర్ఖత్వమే కదా. దీనిని పురస్కరించే శృతులు ఏమన్నారంటే, పశ్చన్నపి చన పశ్యతి మూఢో అన్నాయి. అయితే దీనికి తగిన కారణం ఉంది. అదేమిటంటే, ఈ విశ్వాన్ని మానవుడు విశ్వభావంతోనే చూస్తున్నాడు, కానీ విష్ణు భావంతో చూడటం లేదు. భావాలు మారినప్పుడే బాహ్యం కూడా మారుతుంది. భగవంతుడు భావప్రియుడు కదా. భావం యొక్క ప్రతిబింబమే బాహ్యము. అదే రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అంటారు. అందుకనే త్యాగము అనేదాన్ని మనం గుర్తెరగాలంటారు. మానవుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు, కానీ ఈనాడు మానవుని యొక్క ప్రేమ క్షణం కూడా మార్చి పొందుతూ ఉంది. తాను పుట్టిన తక్షణమే తల్లిని ప్రాణ సమానంగా విశ్వసి తల్లి కోసం అనేక విధాలుగా ప్రతిపిస్తాడు. కానీ పెరుగుతూ ఉంటే తల్లి ఒడిని విడి స్నేహితులు సంబంధం పెంచుకుంటాడు. యవనంలో కడుగుడుగానే భార్య తన ప్రాణంగా భావించి మిత్రుని కూడా త్యజిస్తాడు. క్రమక్రమేణా ఒకరిద్దరు బిడ్డలు పుట్టగానే పిల్లలే ప్రాణ సమానం తరించి ఇంకా విద్యావృత్తికై ధనాన్ని వ్యయం చేస్తూ పాటుపడుతూ ఉంటాడు. కొంతకాలం గడిచిన తర్వాత తండ్రి బిడ్డల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అప్పుడు తండ్రి తన బిడ్డలకి ఇచ్చే ధనానికి బ్రేక్ వేస్తాడు.
దానికి తండ్రి కొడుకుల మధ్య ద్వేషం ప్రారంభమవుతుంది. ఈ విధంగా మానవుని ప్రేమ తల్లితో ప్రారంభమై ధనంతో అంత్యమవుతున్నది. అందుచేతనే మానవుడు దుఃఖానికి గురవుతున్నాడు. గతాన్ని కనుక చింతిస్తూ ఉంటే మనకి చింతలేగలుగుతాయంటని చెప్తున్నారు స్వామి. ఒకానొక సమయంలో జనక మహారాజు గారు యాజ్ఞవల్కుని దగ్గరికి వెళ్ళారట. గురుజీ, నా యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని నేను వినగొరుగుతున్నాను అని చెప్పారట. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నదే. కానీ ఏంటంటే మరలా ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సినది. ఎందుకంటే మనం ఆ యొక్క ప్రేమతత్వాన్ని పొందటం, ఏ విధంగా మనం ఈ జన్మ లభించింది అని చెప్పడంతో ఆ యొక్క యాజ్ఞవల్కుడు చక్రవర్తి, అదంతా నేను చెప్పనులే, ఇప్పుడు నీకు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటుంటే ఆయన ఆ యొక్క యాజ్ఞవల్కుడు చెప్పినా వినిపించుకోకపోతే చెప్పండి చెప్పండి అని చెప్పడంతో యాజ్ఞవల్కుడు తన దృష్టితో పరికించి, నువ్వు జనక, ఈ యొక్క జన్మలో ఏ స్త్రీ అయితే నీకు ధర్మపత్నిగా ఉందో ఆ స్త్రీయే పూర్వజన్మలో నీకు తల్లిగా ఉండని అన్నాడు. ఈ మాటలు విన్నంతనే ఆ జనకుడు మానసిక పరివర్తన చెందాడు. నేను అంతటువంటి దుష్టుడను, ఆనాటి తల్లిని ఈనాడు భారీగా అనుభవిస్తున్నాడు, కాబట్టి ఇట్టి దుర్మార్గపు జీవితాన్ని త్యాగం చేయాలని పెంచాడు. ఆనాటి నుండే జనకుడు సంసారాన్ని చేయించేసి ఆ జ్ఞానతత్వంలోకి ప్రవేశించి ఆ విధంగా తన కర్తవ్య పాలన చేసుకుంటూ నిత్య ధర్మాలను నిర్వర్తిస్తూ కూడా దైవాన్ని తప్ప ఏది కూడా లేకుండా, అంటే మనకి ఏం చెప్పారంటే డ్యూటీ ఈజ్ గాడ్ అన్నారు స్వామి. కాబట్టి మనం అటువంటి విషయాలన్నీ కూడా మననం చేసుకుంటానికి మనం అద్వైత భావాలని అలవంచుకోండి అంటున్నారు స్వామి. బలి చక్రవర్తి గురించి మనందరికీ తెలుసు. ఆయన రాక్షసంలో జరిపించినప్పటికీ అతని భావాలన్నీ దైవ భావాలే. వంశము కులము మనకు ప్రధానమైన కావు, భావాలే ప్రధానమైనవి. మనం ప్రకృతి భావం వీడి పరమాత్మ భావాన్ని స్వీకరించాలి. అదియే అద్వైత జ్ఞానం. కానీ మనం ఈ రెండు భావాలను కలిగి ఉంటే మనం ఎప్పుడూ కూడా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. అందుచేతనే ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్, ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అన్నారు. కనుక రెండు భావాలు ఉండకూడదు, ఏకత్వాన్ని కలిగి ఉండాలంటారు. సర్వం బ్రహ్మమయం జగత్, ఈ జగత్తులో బ్రహ్మ కానిది ఏదీ లేదు. అయితే మనం ఉపాధి భ్రాంతుల చేత అహంకారము, మమకారాలు, దూషణ భూషణ తిరస్కారాలు గురవుతూ ఉంటాం. కానీ భగవంతుడికి ఇవేమీ లేవు. ఎవరైనా గట్టిగా దూషిస్తే గాలిలో జరిపోతుంది, తనలో తానే దూషిస్తే తనకే తగులుతుంది. ఇంకా మనం ఎందుకు భయపడాలి అనేటువంటి ఆ భూషణ తిరస్కారాలకు ఎందుకు గురి కావాలి అనేటువంటి భావాన్ని ఏర్పరచుకోవాలి. ఎవరు తినది వారికే త్రేపు వస్తుంది, యద్భావం తద్భవతి. ఇట్టి సత్యాన్ని బోధించే వ్యక్తులు కావాలి. వారు లేకపోవటం వల్లే ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి మనం అందరం కూడా ఆ బలి చక్రవర్తి ఆ ఆదర్శాలని అనుసరించాలి. అహంకార మమకారాలను అణగదొక్కాలి. ఈ విధంగా అణగదొక్కిన మహా చక్రవర్తి బలి చక్రవర్తి. ఈనాడు మనం బలి చక్రవర్తిని పూజిస్తున్నాం, కానీ అతని గుణాలను ఏమైనా అలవర్చుకుంటున్నామా? లేదే. బలి చక్రవర్తి వలె దైవానికి మనకు మనమే అర్పితం కావాలి. చాలా మంది రామనామం జపం చేస్తూ ఉంటారు, కానీ రాముని ఆదర్శం ఎంతమంది అనుసరిస్తున్నారు? రాముని వలె పితృవాక్య పరిపాలన ఎంతమంది చేస్తున్నారు? రాముని దయందు సోదర ప్రేమ అధికంగా ఉండేది, కానీ ఈనాడు సోదరులు ఒకరినొకరు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఏమవుతుంది? ఇవన్నీ కూడా మనకి స్వామి మనకిచ్చినటువంటి అనుగ్రహాలు. ఆ అనుగ్రహాలు మనం ఎప్పుడు కూడా కోల్పోకుండా ఉండే విధంగా చక్కగా ఆ యొక్క ధర్మాన్ని పాటించాలి అంటున్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం సంప్రాప్తిస్తుంది అంటున్నారు. దైవానుగ్రహాన్ని సాధించాలంటే మనం ఎంత ధన కనక వస్తు వాహనాలు ఉన్నప్పటికీ కూడా ఆ దైవం కనుక అనుగ్రహించకపోతే ప్రయోజనం మిథ్య. భుజబలం, బుద్ధిబలం మొదలైన సమస్త బలాలు ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం లేకపోవడం చేత కర్ణుడంతటి వాడే కడపటికి పతనం చెందాడు. కనుక దైవానుగ్రహాన్ని మనం పొందాలి. దీనికి నైతిక గుణం అత్యవసరం. మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఎన్ని విద్యలు నేర్చాము కాదు, ఎట్టి పదవిలో ఉన్నప్పటికీ నడత కనుక మంచిగా లేకపోతే సమాజం కూడా గౌరవించదు. కాబట్టి మనం దైవానుగ్రహాన్ని సాధించాలంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో నరుత్తర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిరుమ. ఎక్కడైతే మనం శరణాగతుడైనటువంటి పరిస్థితిలో మనం ఉంటామో ఆ శరణాగతికి భగవంతుడు వశమవుతాడు. ఆ భగవత్ చింతనతో మనం చక్కగా ఇటువంటి సత్సంగం అంటే మానవుడు ఈ నాదబిందు కళలత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
దీనికి సత్సంగాలు అత్యవసరం. కానీ ఈనాడు సత్సంగం అంటే గుడ్ కంపెనీగా మాత్రమే అనుకుంటుంది. ఇది మాత్రం సరైన అర్థం కాదు సార్. సత్ అంటే త్రికాలమందు ఎట్టి మార్పు కూర్పు చెందక నిశ్చలంగా నిర్మలంగా నివసించే తత్వం. ఇట్టి సత్ యందు సంగము ఏర్పరచుకోవడమే సత్సంగము. కనుక సర్వభూతములు ఎందున్నటువంటి చైతన్యాన్ని సత్ అని చెప్పకూడదు. సర్వజీవులందున చైతన్యం యొక్క సమిష్టి స్వరూపమే సత్ అని చెప్పాలి. చైతన్య స్వరూపమైనటువంటి ఇట్టి దివ్యశక్తితో మానవుడు సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలి. అదే సత్సంగం అనబడుతుంది. అంతేగాని సత్సంగం అంటే ఏదో కొంతమంది వ్యక్తులతో కూడి భగవన్నామ స్మరణ చేయడమనో లేదా సత్కర్మల్లో పాల్గొనడం మాత్రమే భావించరాదు. అంతర్భూతమై సర్వశక్తిమయమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి సత్ అనే చైతన్యమైనటువంటి స్వరూపాన్ని జీవనాధారంగా చేసుకోవడమే సత్సంగము. మోహము కామము అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇట్టి సత్సంగానికి మోహం అనేది అడ్డు తగులుతుంది. మోహం అంటే ఏమిటి? ధనేషణ దారేషణ పుత్రేషణ. ధనేషణ దారేషణ పుత్రేషణ. మొన్న వాణిని మోహం అని చెప్పవచ్చునా? ఇది మోహం కాదు. మోహం యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మానవునికి మోహం పైన మోహము తొలగిపోతుంది. మా ప్లస్ ఊహ మోహ. మా అంటే పరిమితం, ఊహ అంటే లేని దానిని చింతించటం. కనుక పరిమితమైన భ్రాంతి చింతనే మోహము. ఇది ప్రాకృతమైనటువంటి అంశంతో కూడినది, దైవముతో సంబంధం లేనిది. ఈ మోహము కామము వలనే ఏర్పడుతున్నది. కామం అంటే కోరిక. కామ అంటే ఏమిటి? కా అంటే సుఖము, మా అంటే పరిమితము. కనుక పరిమితమైన సుఖమే కామము, అదియే కోరిక. అందుచేత మానవుని కోరికలన్నీ కూడా పరిమితమై ఉండాలి. ఈ దేహం అనేది ఒక పాత్ర వంటిది. సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. సత్ తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుందే చిత్. కనుక సత్ చిత్ ఈ రెండు ప్రాకృతానికి అతీతమైనవి. అయితే ఈ రెండు కూడా ప్రాకృతంలో లీనమై ఉంటున్నాయి. దీనిని ఏ రీతిగా మనం వేరు చేయాలి? ఒక పాత్రను చూసే వ్యక్తి ఆ పాత్ర కంటే తాను వేరుగా ఉండాలి కదా. దేహం ఒక పాత్ర వంటిది. ఈ పాత్రను చూసేవాడు వేరుగా ఉండాలి. అయితే పాత్రను చూసేటువంటి వ్యక్తి వేరుగా ఉన్నప్పటికీ కూడా తాను పాత్ర యందు కూడా ఉంటున్నాడు. పాత్రలో సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడు ఎక్కడి నుండో వచ్చిన వాడు కాడు, ఎక్కడికో పోయేవాడు కాడు. అతడు శాశ్వతుడు. శాశ్వతమైన సూర్యుడు అశాశ్వతమైన పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే కనిపించినంత మాత్రాన పాత్రలోనే తాను ఉన్నాడని కాదు కదా. పాత్రలోనూ ఉన్నాడు, పాత్ర వెలుపల ఉన్నాడు. అందుకనే అంతర్బహిష్య తత్సర్వ వ్యాఖ్య నారాయణ స్థిత. కనుక సూర్యుడు సర్వత్రా ఉంటున్నాడు, పాత్రలో కూడా తాను కనిపిస్తున్నాడు. కనుకనే దేహం అనే పాత్ర యందు, మనస్సు అనే జలమునందు ప్రాణమనే ఆత్మ కనిపిస్తుంది. కానీ ఈ ప్రాణమనే ఆత్మ పాత్రకు మాత్రమే పరిమితమైనది కాదు. పాత్ర పరిమితము, జలమ పరిమితము, కానీ ప్రాణము మాత్రం పరిమితం కాదు. అదే ఆత్మతత్వము అన్నారు పరమాత్మ. అదే విధంగా స్వామి ఎన్నో విషయాలు ప్రాణం అనేది ఎక్కడ ఉన్నది, ఆత్మత్వం లేనప్పుడు మనం దేనిని కూడా చేయలేము. మన హృదయానికి తగిన బలం సంపాదించాలి. అక్కడ హృదయం అంటే ఫిజికల్ హార్ట్ కాదు. ఈ ఫిజికల్ హార్ట్ అనేది కేవలం ఒక స్విచ్ బోర్డు వంటిది. కరెంటే లేకపోతే స్విచ్ బోర్డు ఉన్నా ప్రయోజనం లేదు. కనుక కరెంటు ఎక్కడున్నది అంటే నీలతో ఏద మధ్యస్థ విద్యుల్లేకే మహాస్వర. 33 రింగులున్న మన స్పైనల్ కాలంలో 9 నుంచి 12 రింగుల మధ్య ఉన్నది ప్రాణం అనే కరెంటు. కనుక ప్రాణం గుండెలో లేదు. ఒకవేళ గుండెలోనే ప్రాణం ఉన్నదంటే ఈనాటి వైద్యులు గుండె మార్పిడి చేస్తున్నారు కదా. ఈ విధంగా ఒక గుండె తీసి వేరొకటి పెట్టేటప్పుడు ప్రాణం ఎక్కడికి పోతున్నది? కనుక ప్రాణం అక్కడ లేదు. గుండె మార్పిడి అనగా కేవలం స్విచ్ బోర్డును మార్చడమే. దాన్నే సుషుమ్నావస్థ. ప్రాణం వేరే ఉంటుంది, దీనికే సుషుమ్న అని పేరు పెట్టారు. షుమ్న అనగా మంచి నిద్ర. అంతేగాని గురకలు పెడుతూ నిద్రపోవడం కాదు. ఇంద్రియాలను అదుపులో పెట్టి మనోవేగాన్ని అరికట్టి వాంఛలను నిగ్రహించదానినే సుషుమ్నావస్థ అంటారు. ఈనాటి వేదాంతులందరూ కూడా సుషుమ్న అనగా గాఢ నిద్ర అంటున్నారు. గాఢ నిద్ర అనగా ఇంద్రియాలతో సంబంధం లేనిది. అది ఎట్లాగంటే కన్నులతో నీవు చూస్తున్నప్పటికీ ఆ దృశ్యంపై వాంఛ ఉండదు, చెవులతో నీవు వింటున్నప్పటికీ దానివల్ల ఆకర్షించబడు. ఇదే సుషుమ్న.
ఈ విధంగా వేదాంత పరిభాష యందు ఒక్కొక్క పదానికి ఎన్నో విధమైనటువంటి పవిత్రమైన అర్థాలు ఉంటున్నాయి. కాబట్టి ఇటు వేదాంతాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక సులభమైన మార్గాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు. అంటే నిర్మలంగా, నిశ్చలంగా భగవంతుని ప్రార్థించాలి, ప్రేమించాలి, ఆర్తితో ప్రార్థించాలి. ఆర్తి అంటే ఒక చిన్న విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే మన ఈ మధ్యలో నర్సరావుపేటలో ఒక మెడికల్ క్యాంప్ రూపంలో ఒక సాధనా సర్కిల్ లాగా జరిగింది. అక్కడ ఆ యొక్క మొబైల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అనేటువంటి వారు నరసింహం గారు ఒక అద్భుతమైన విషయాన్ని ఉచ్చరించాలి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆర్తి అంటే. ఎందుకంటే ఆయనకు ఆయన ఒక డాక్టర్, నెంబర్ 1 డాక్టరు. ఆయన హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ చేసి వచ్చారు ఆయన స్వామి దగ్గరికి. స్వామి ఇక్కడే ఉండిపోమని చెప్పారట. చెప్తూ ఉంటే ఆయనకు వెన్నులో క్యాన్సర్ అనేది వచ్చిందట. ఆయనకి తెలియదు పాప. డాక్టర్స్ కూడా ఏమి చెప్పల. ఆయన కూడా డాక్టరే కానీ ఏమి చెప్పల. వెంటనే ఏడవటం మొదలు పెట్టారట ఆయన. రోజు నిత్యము కూడా స్వామి 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 అంటూ ఏడవటం మొదలు పెట్టారట. ఆ ఏడుపులు విన్నటువంటి స్వామి, నువ్వు కనపడతావా, వస్తావా, రావా, అసలు ఏంటి స్వామి, నాకు ఈ బాధ ఏంటి స్వామి, నన్ను ఎందుకు ఇట్టా శిక్షించదలుచుకున్నావు స్వామి, ఏంటి స్వామి, ఈ విధమైన బాధను నాకు తొలగించు స్వామి, నీవే దిక్కు స్వామి, నీవే శరణు కోరుతున్నాను స్వామి, ఎందుకు నన్ను ఈ విధంగా పరిపరి విధాలుగా బాధతో చూసే విధంగా బాధపడే విధంగా ఈ విధంగా శిక్ష నేను అనుభవించలేకపోతున్నాను స్వామి అని నిత్యము ప్రతి క్షణము కూడా ఏడ్చేశారట ఇక్కుళ్ళు పెట్టి. వెంటనే స్వామి కరుణించారంటే ఆయన చెప్పడం, స్వామికి ఎంత ఆనంద బాష్పాధారలతో ఆయన అభిషేకం చేస్తే అంత ఉప్పొంగిపోతాట. అందుకనే చెప్తూ ఉంటారు, దున్నపోత అంటే తిట్టు కాదుట స్వామి చెప్పింది. ఆ దున్నపోత అంటే ఆయన సంకల్పానికి, మన సంకల్పానికి ఆయన బలం ఇస్తున్నట్టుగా మనం భావించాలని చెప్తారు. అదేవిధంగా ఆయన కూడా వెంటనే ఆ విభూది అనేది స్వామి కనిపించి, నీకేమీ భయం లేదు బంగారు, నేనున్నాను, నేను కాపాడుతాను, నీ మొర ఆలకించాను, నువ్వేం భయపడకంటే తక్షణమే విభూది ఇచ్చి స్వామివారు ఉపశానాన్ని కల్పించిన తర్వాత క్యాన్సర్ లేదు, ఏవీ లేదు. అంత హ్యాపీగా ఆయన ఈ రోజున ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి సేవ చేస్తున్నారంటే సత్సంకల్ప మాత్రము. అంటే ఆర్తితో మనం భగవంతుని ఏ విధంగా మనం ప్రార్థిస్తూ ఉంటామే అటువంటి పరమాత్మను మన యందు ఉంచుకొని ఎక్కడికో పోయి ఏదో విధంగా మనం వెతుకుతూనే ఉంటాం. స్వామి నువ్వు ఉన్నావు, నాకు కరుణించే మార్గాన్ని చూపించవు. అందుకనే చెప్తారు స్వామివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మన దేహాన్ని భావముతో భగవంతుని కొలవాలిట. భక్తి తత్వంలో భావాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రోజ్ చేసుకోవాలంటే చంచలత్వమైన స్థితి ఉంటుంది. అంటే చపల చిత్తము అంటారు. ఒకటి పని చేస్తూ ఉంటాం, ఒక దేవాలయంలో పూజ చేస్తూ ఉంటాం, ఆ స్వామికి పూజ చేస్తూ మధ్యలో ఫోన్ వస్తుండగా ఫోన్ మాట్లాడామన్నప్పుడు ఎందుకు, దానికి పూజ చేయడం ఎందుకు, ఆయన్ని మనం అనుగ్రహం కోసం ప్రార్థించడం దేనికి? తదేక దీక్షగా స్వామిని మనం ప్రార్థించేటప్పుడు, స్వామిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్సుని చంచలత్వమైన స్థితిలో కాకుండా చక్కటి సన్మార్గంలో ఆ పూజ ప్రారంభించడమే సంకల్పం చెప్పుకుంటాం మనం. మనసా వాచా కర్మణ నా యొక్క బుద్ధిని మార్చకుండా తదేక దీక్షగా నీ యొక్క పూజలో నేను పాల్గొనే విధంగా నన్ను కరుణించి కటాక్షించు పరమాత్మ అంటే ఆయన వై ఫియర్ ప్రొసీడ్ అంటారు స్వామి. అందుకనే మనం ప్రేమాస్త్రాన్ని ధరించాలిట. ప్రేమతత్వాన్ని ఎప్పుడూ కూడా మనమందరం కూడా భగవంతుని యొక్క ఐశ్వర్యానికి వారసులు అని చెప్తున్నారు పరమాత్మ. ఎందుకంటే సాయి ఐశ్వర్యమేమన్న స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము. ఈ భవనాలు, ఈ మందిరాలు సాయి యొక్క ఐశ్వర్యం కాదు. నిర్మల నిస్వార్థ ప్రేమ మాత్రమే సాయి యొక్క ఐశ్వర్యం. అటువంటి ప్రేమను మనం అందరం కూడా అందుకుని జగత్తులో చాటాలని చెప్పారు స్వామివారు. సర్వాంతర్యాయమైన సర్వజ్ఞునైన భగవంతునికి మనం ఎప్పుడూ కూడా అర్పతం చేసేది ఏమిటంటే భ్రాంతి మాత్రమేట. బ్రహ్మాండమంతటా కూడా ప్రబలి ఉన్న భగవంతునికి ఆలయం అమర్చగలమా? కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న భగవంతునికి దీపం ఎవరు పెట్టగలరు? సర్వయుగుల్లో సంచరించే భగవంతునికి ఏ పేరుని పెట్టగలము? మానవ జీవిత ధన్యత్వ కోసమే ఇవన్నీ. కానీ భగవంతుని ఒక స్థానము, ఒక రూపము, ఒక పేరు ఎక్కడుంది? సర్వత పాణిపదం. ఏ రూపంతో, ఏ భావంతో, ఏ హృదయంతో, ఏ వాంఛలతో ఆరాధిస్తే ఆ రూపనామాలతోనే భగవంతుని గుర్తించడానికి వీలవుతుంది. మానవుని భావాలు రాగద్వేషాలతో ఎప్పుడూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటాయి.
రాగద్వేషాలే మానవుని పాలిట రాహుకేతువులు అంటారు. నవగ్రహాలని మనం అనుకుంటామే గాని రాగద్వేషాలని 2 గ్రహాలే మనల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. శంకరాచార్యుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి తోటకుడు అడిగారట, గురుదేవా, జగత్తులో దిగ్విజయాన్ని సాధించిన వారు ఎవరు అని ప్రశ్నించారట. ఇంద్రియాలను నిగ్రహించిన వాడే దిగ్విజయాన్ని సాధించగల వాడిని శంకరుల వారు సమాధానం చెప్పారు. రాజ్యాలు గెలిచిన వాడు విజయుడు కాదు. హిమవ పర్వతం ఎక్కి అక్కడ ఒక పతాకాన్ని ఎగురవేసిన వాడు విజయుడు కాదు. సముద్రాన్ని ఈదగలిగిన వాడు విజయుడు కాదు. ఆటపాటల్లో పేరు ప్రతిష్ట సంపాదించిన వాడు విజయుడు కాదు. హిరణ్యకశిపుడు సముద్రానంతా శోధించిన వాడు, మిన్ను మన్ను సర్వం దేవిని వాడు, సర్వత్రా సంచరించే దైవత్వాన్ని గుర్తించడానికి సమస్త ప్రయత్నాలు సలిపిన వాడు. బాలుడైన ప్రహ్లాదుడు ఇంత గొప్ప విజయం సాధించిన తన తండ్రి హిరణ్యకశ్యపుని లోకాలను ఘడియలో జయించిన వాడవు, ఇంద్రియ లోకాన్ని చిత్తాన్ని గెలువేమిటి తండ్రి అని అడిగాట. ఆ లోపలి శత్రువులకు లొంగిపోయిన వాడు బయట శత్రువులపై ఏ రీతిగా విజయం సాధించగలడు? లోని శత్రువులను సంహరించడానికి తగిన అస్త్రము ప్రేమ మాత్రమే. అంటే ప్రేమతో ప్రేమాస్త్రాన్ని ధరించండి అంటున్నాడు. అంటే మనం మను చక్రవర్తి సంతతి వాడనే అర్థం అన్నమాట. ధర్మము, సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి గుణములు, ఈ యొక్క స్వభావాలన్నీ కూడా మను చక్రవర్తి స్వభావాలు. వీటిని అనుసరించినప్పుడే మానవులకు మనం అందరం కూడా మను సంతతి వారమని చెప్పుకునే అధికారం ఉంటుందంటున్నారు. అందరూ కూడా భగవంతుని యొక్క బిడ్డలే. రూపనామములు, వేషభాషలు వేరేనా కూడా అందరికీ ప్రభువు మాత్రము ఒక్కడే. కనుకనే సర్వమానవ సోదరత్వం, సర్వేశ్వర పితృత్వం, ఈ రెంటిని మనము కూడా సాధించాలి. అనేక అశాంతుల చేత కృషించిపోతున్నటువంటి ఈ మానవులు భగవద్ విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకోవాలి, మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలి, ప్రేమాస్త్రాన్ని చేతబట్టి సమాజంలో ప్రవేశించి సేవక వృత్తి యందు జీవితాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం దేహాన్ని మనస్సును ఆశ్రయించకూడదు అంటున్నారు స్వామి. ఈ దేహ మనస్సుల ద్వారా ఆత్మను ఆశ్రయించండి. ఆత్మను ఆశ్రయించిన వాడే ధన్యుడవుతారు. అదే మనం చేయవలసినటువంటి గొప్ప సేవ. ఇవన్నీ కూడా మనకి నవవిధ భక్తి మార్గాల్లో ప్రాణ సమానమైనది సేవ అని చెప్పారు. సేవ ద్వారానే ఆత్మార్పణం జరుగుతుంది. ఈ సర్వమానవులందరూ కూడా మనం ఈ యొక్క సేవాభావంతో ప్రేమతత్వాన్ని కనుక మనం అలవర్చినట్లయితే స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏంటంటే, ఫలాని వాడు సాయి భక్తుడు అనేటువంటి ఒక బ్రాండ్ ఇచ్చారు, ఒక మార్గాన్ని ఇచ్చారు, ఒక అన్వేషణ ఇచ్చారు. ఎక్కడైనా ఎవరికైనా బాధ కలిగితే కరుణ అనేటువంటి హృదయాన్ని, దయ అనేటువంటి హృదయాన్ని స్వామి తప్ప ఇంకెవరు ఇచ్చారు మనకి? అందువలనే పరమాత్మను మనం దగ్గర ఉంచుకొని పరమ తత్వాన్ని మనం విడమరుస్తున్నాం. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎన్ని యుగాలైనా కూడా మన మనసుని ఎల్లప్పుడూ కూడా భగవత్తుని యొక్క తదేక దీక్షగా ప్రార్థనలతో, నామ సంకీర్తనలతో చక్కటి అనుగ్రహం పొందాలంటే భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా పరీక్ష పెడుతూనే ఉంటారు. భగవంతుడా నన్ను పరీక్షించవద్దు అని కోరుతూ ఉంటాం. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే కష్టాలు, బాధలు, దుఃఖాలు, అవమానాలు ఇవన్నీ మానవ జన్మ కాక ఇంకెవరికి వస్తాయి? ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేయాలట. టెస్ట్ చేస్తేనే మనకి ఆ భక్తునికి రెస్ట్ కుదురుతుంది అంటున్నారు పరమాత్మ. పరీక్ష పెట్టడం చేతనే కదా విద్యార్థి అనేవాడు పై క్లాస్కి వెళ్తున్నాడు. వైద్యుడు కూడా రోగికి అన్ని టెస్టులు చేసిన తర్వాతే రోగానికి తగిన మందుని ఇస్తున్నారు. వైద్యుడు ఎంత బాగా టెస్ట్ చేస్తే రోగి అంత తృప్తి పడతాడు. కనుక అయ్యో దేవుడు నాకింత కష్టాలు పెడుతున్నాడే అనుకోవడం మాత్రం చాలా చాలా పొరపాటు అంటున్నారు స్వామి. భగవంతుడా నన్ను త్వరగా టెస్ట్ చేసి ఉన్నత స్థాయికి పంపించు అని కోరాలట స్వామి. ఆ స్వామి పదసేవ చేసుకోవడం. అందుకనే ఏంటంటే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఎక్కడ చూసినా కూడా ఒక్కడే ఉన్నాడు. ఎవరున్నారు? ఆ స్వామి ఉన్నారు. దర్శన సంభాషణ చేత ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. ఎప్పుడైతే ఆ అనుగ్రహాన్ని మనం పొందాలనే భావాన్ని మన హృదిలో పదిలి పంచుకుంటామో మనకు దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి కలుగుతుంట. ఈ కలిలోనే కాదు, కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగాలలో సహితము అతి ముఖ్యమైన తరుణోపాయం మానవ జాతికి భగవన్నామ స్మరణ సంస్మరణమే. అట్టి స్మరణ స్థానమైన మందిరము, ఆలయాలు, దర్శనమే. అందులో దుర్వికార నిలయమైన కలిలో నామస్మరణము, మందిర సందర్శనము ప్రధాన సాధన. అందుకనే గీతలో కూడా
అజ్ఞాన పశు వధోదగ్రమైన నామయజ్ఞము నేనే అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. దుఃఖ నివృత్తికి, ఆనంద ప్రాప్తికి స్మరణ మందిరములు ప్రధానం. ఆనంద ప్రాప్తికి స్మరణకు మందిరములు శరణ్యములు. వానికంటే శ్రేష్టమైన ఆనంద మార్గములు, సుందరమైన మార్గములు, అనుభవ మార్గములు వేరు మాత్రము లేవు అని స్వామి ఎంతో హృదయంగమంగా చక్కగా చెప్తూ ఎన్నో విషయాలతో ఆ స్వామి వారు చక్కగా మరొక చిన్న విషయాన్ని కూడా మనకి గోచరపరుస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో స్వామివారు దగ్గరికి చిన్న వయసులో కూడా ఒక భార్య మానసికమైన వైకల్యంతో బాధపడుతున్నటువంటి పూజారి లక్ష్మయ్య గారని ఒక ఆయన వచ్చారట స్వామివారి దగ్గరికి చిన్న వయసులో. ఎక్కడో చిత్రావతి నది దాటుకుంటూ ఆ భార్యను తీసుకుని తన పిల్లల్ని తీసుకుని అక్కడికి ఎదించారు. ఎవరో ఇక్కడ ఉన్నారట, వారు ఏదైనా మందు ఏదో విభూతి ఇస్తే తగ్గిపోతున్నాయట, నేను చక్కగా ఏతించాను, మరి ఎవరు ఆయన, ఆ బాలకుడు ఎవరంటే వెంటనే ఆయన ఆ కరణం సుబ్బమ్మ గారి ఇంట్లో ఉన్నారు, అక్కడికి వెళ్తే వెంటనే మీకు తగ్గిపోతుందని చెప్తే, సరే స్వామివారు ఏం చెప్పాలి, ఆ బాలకుడుగా ఉన్న స్వామివారు అతను భోజనం చేయమన్నారు, భోజనం చేశాడు. ఆ అమ్మాయి కూడా పరిగెత్తు పారిపోతుంటే కూర్చోబెట్టి భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ అందిట, నేను ఎక్కడున్నాను, ఇదేమిటి ఈ ఊళ్ళో ఉన్నాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అయ్యో ఏమిటి ఈ ఊరు ఏ ఊరు. అప్పుడు ఆవిడకి స్ఫురణ వచ్చింత. చూడండి, స్వామి మాతృమూర్తిలాగా అన్నప్రసాదంతో ఆమె యొక్క మానసిక రోగాన్ని చక్కగా పోగొట్టారు. ఈ విధంగా ఆ యొక్క పూజారి లక్ష్మయ్య గారు ఆ స్వామి అనుమతి తీసుకుని బాలక రూపంలో ఉన్న స్వామి అనుమతి తీసుకుని వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన 12 సంవత్సరాలు 15 సంవత్సరాలకు మళ్ళీ పుట్టపర్తి వచ్చారట. అద్భుతంగా అత్యద్భుత మందిరాలతో విలసిల్లుతూ ఉన్నది ఆ మందిరం. అయ్యో ఎంత కోల్పోయాను నేను, ఇన్ని సంవత్సరాలు నేను నా యొక్క శరీరాన్ని ఈ విధంగా కాలాన్ని వృధా చేసుకున్నానే, ఇటువంటి భగవత్ ప్రశాంతి నిలయ మందిరాన్ని నేను దర్శించలేకపోయానే, ఇటువంటి సాకార స్వరూపమైన పరమాత్మ యొక్క సన్నిధానానికి చేరలేకపోయాని పెద్దపెట్టను ఏడుస్తూ ఉండగా, బంగారు బాధపడకు, ఇప్పటికి నీకు జ్ఞానోదయమైంది, నేను అన్నిటికీ కారణం కాబట్టి నా అనుమతి లేకుండా నువ్వు పుట్టపర్తి రాలేవు, నా అనుమతి ఇప్పటికి లభించింది కాబట్టి చక్కగా స్వామి సేవ చేసుకో అని చెప్పేసి అక్కడ స్వామి వారి సేవకు చక్కగా ఏర్పాటు చేశారు. కాబట్టి మనం స్వామివారి చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, మీరందరూ కూడా నా జీవిత చరిత్రలో భాగస్వాములు కండి అని చెప్పి ఎన్నో ఏం చెప్పారు మరలా, కమ్ సి ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్, కమ్ సి ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి స్వామి అనేది కాస్మిక్ డివైన్ యాక్టర్, అంటే నటేశ్వర అని చెప్తూ ఉంటాం కదా. పరీక్షలు పెడుతూ ఉంటారు, తట్టుకునే శక్తిని ఆయన ఇస్తారు. తట్టుకోవాలి బాధ ఎంత మనం స్వామి ముందు పెడితే అవన్నీ కూడా తృణప్రాయంగా తుంచివేసి ఎన్నో ఎన్నో అనుగ్రహాలు మనకి ప్రసాదించేటువంటి స్వామి వారు మన కంట ఉంటూ ఎన్నో విధాలుగా మనల్ని రక్షిస్తూ ఉన్నటువంటి స్వామికి మనం చేయగల క్రియ ఒక్కటే, నామ సంకీర్తన, సత్సంగము. ఇవన్నీ కూడా చక్కగా మనం అలవరుచుకుంటే భగవంతుడు ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడని చెప్పేసి ఎన్నో విధాలుగా చెప్పారు స్వామివారు. స్వామి 1990వ సంవత్సరంలో హాస్పిటల్ కడతానంటే అక్కడ చదువుకునే ఒక 9వ తరగతి విద్యార్థి కూడా స్వామికి నేను ఏదైనా చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ చిల్లర పైసలు అవన్నీ కూడా ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఆ విధంగా కొంతకాలం దాచి స్వామికి లెటర్ రాశారట. స్వామి నేను కూడా సహాయం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ కవర్ లో 100 రూపాయలు పెట్టేదే ఆ కవరు స్వామికి ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. వెంటనే ఆ స్వామి పక్కవారికి ఇచ్చి లెటర్ చదవండి అని చెప్పారట. చెప్తే ఆ స్వామి వారి చూస్తుంటే, స్వామి నేను ఇచ్చేటువంటి 100 రూపాయలు ఏదైనా ఇటుకల కన్నా ఉపయోగపడాలి, నేను కూడా ఇతోధికంగా వృతాభక్తిగా అనుకోండి స్వామి, నేను ఇంతకంటే ఏం చేయగలను స్వామి, నా సేవను మన్నించి ఈ యొక్క సేవలో తత్పరత గావించి మీ యొక్క అనుగ్రహాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని చెప్పేసి ఆ బాలకుడు అనేప్పటికీ అక్కడ ఉన్న వారందరి కళ్ళు కూడా చెమర్చాయిట. చూడండి, స్వామి నాకు ఇది 100 రూపాయలు కాదు 100 కోట్లు అని చెప్పారు స్వామివారు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వామివారి అనుగ్రహం మన యందు ఉన్నప్పుడు చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ ఎల్లవేళలా కూడా స్వామి తత్వంలో నాతో ఉన్నటువంటి
ఆ స్వామి వారిని మనందరితో కూడి చక్కగా సన్మార్గంలో నడిపించాలని, చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఎల్లవేళలా కూడా స్వామి తత్వము, స్వామి బాటలో, స్వామి మాటలో ఏకోన్ముఖమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని, ఈ యొక్క అవకాశాన్ని నాకు వసగనటువంటి సాయీశ్వరుని దివ్య పాదపద్మములకు శిరస్సు వంచి ప్రణమిలుతూ, ఈ అహం సత్యబోధక అధినేతలైనటువంటి శ్రీమాన్ మల్లెల లక్ష్మీనారాయణ గారి నాన్నగారికి, మాతృమూర్తి శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారి దంపతులకు శిరస్సు వంచి ప్రణమిలుతూ, ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరాం చెప్పుకుంటూ, వారందరి ఆశీస్సులు కూడా ఆ స్వామి వారి ద్వారా నాకు లభించాలని, ఇటువంటి సత్సంగములో ఎటువంటి పొరపాటు జరిగినా కూడా క్షమించమని, స్వామివారి ఆశీస్సులు లభించే విధంగా మీరందరూ కూడా చక్కటి అనుగ్రహాన్ని స్వామివారి ద్వారా కల్పించాలని ప్రార్థిస్తూ, సర్వే సుజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మార్పణమస్తు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో సాయీశ్వర. జై సాయిరాం, సాయిరాం, సాయిరాం. ఇప్పుడు తను చెప్పింది దాంట్లో చిన్న ఇంతకుముందు ఒకసారి చెప్పాను, 100 రూపాయలు ఇస్తే స్వామి ఎంత పొంగిపోయారో. నేను కొత్తగూడెంలో ఉన్నప్పుడు నా అదృష్టం ఏంటంటే, నేను కొత్తగూడెం వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్ఫన్ డీజేపీ అని, నాట్ ఆర్ఫనేజ్ హోమ్ అనకూడదు. మనందరం కూడా ఆర్ఫాన్సే. ఎవ్రీబడి అని ఆర్ఫాన్. ఆశ్రయం లేని వాళ్ళమే అంతా నిరాశ్రయులమే. సో ఆర్ఫాన్స్ అనకూడదు మనం. సో స్వామి అందుకనే డీజేపీ అన్నారు. ఆ డీజేపీ కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు, నేను కొత్తగూడెం వచ్చిన తర్వాతనే జరిగినాయండి. నా అదృష్టం అది. అంతకుముందు వరకు సాయి భక్తులు లేరా, డబ్బులు ఉన్నవాళ్ళు లేరా అంటే దట్స్ డిఫరెంట్. ఐ కేమ్ ఇన్ ద ఇయర్ 2004 జూలై 1. 2005లో డీజేపీగా ప్రారంభించాము. 2010లో ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించామండి. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఒక అతను ఎంఏ లిటరేచర్ చేసిన అతను చక్కగా కవితలు రాస్తుంటాడు, కానీ అర్థం చేసుకోవాలి కదా అందరూ. వీడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరాలని చెప్పి అతనికి ఇల్ ట్రీట్మెంట్ చేస్తుంటాం అనమాట. మన మేధస్ గొప్పతనం అన్నమాట. కొంతమంది అందరూ చేయరు అలాగా. అతను నా దగ్గరకు వచ్చాడు అనమాట. అతను ఎంఏ పట్టాకి పాస్ అయ్యాడు, కానీ పట్టా అంటే డబ్బులు ఎప్పుడో పాస్ అయ్యాడు. తెచ్చుకోవాలంటే కాన్వకేషన్ ఫీజు అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళకి తెలుసు కాస్త విలువ. ఐ నో ఇట్. అయితే ఇమీడియట్ గా తెచ్చుకుంటే డబ్బులు తక్కువ అవుతాయి, కానీ కొన్ని సంవత్సరాలు అయ్యేటికి 1000 రూపాయల పైన కట్టాల్సి వచ్చింది అతనికి, ఆ కుర్రాడికి పాపం. బాబా అతను ఫిట్స్ వస్తాయని చెప్పి ఎవరో సింగరేణి లో ఎంప్లాయీ జాయిన్ చేస్తే, అతను ట్రస్ట్కి ఏమన్నా హెల్ప్ చేద్దామంటే ఏమి ఇస్తామంటే 50 రూపాయలు పంపిస్తామంటే, నాలాంటోడు అన్నట్టు భలేవాడి. సత్యసాయి కి 50 రూపాయలు ఏంది అనుకుంటున్నావు అసలు నువ్వు? 50 రూపాయలు పంపుతావు ట్రస్ట్కి. ఇంకా 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 ఏదైనా అని ఉండొచ్చు కూడా. నేను అందలుచుకోలే అవన్నీ. సో నా దగ్గరికి వచ్చాడు. సరే నేను ట్రస్ట్కి అంటే తప్పకుండా ఇవ్వండి అని చెప్పి ఐ సెండ్ మనీ ఆర్డర్ మై సెల్ఫ్. మీరు చెప్పండి, ఇట్లా చేస్తే మీరు చేస్తుంటే చెప్పండి. ఐ మై సెల్ఫ్ రిటైన్ ద మనీ ఆర్డర్, సెండ్ 50 రూపీస్ టు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పుట్టపర్తి. 50 రూపాయలు నేను పంపించానండి మనీ ఆర్డర్ చేసి. మనీ ఆర్డర్ పైన 2.5-3 రూపాయలు నేను పెట్టుకుంటున్నాయి. 4 రోజులు అయ్యేప్పటికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి కవర్లో విభూది రిసిప్ట్ పంపించారండి. నువ్వు ఎంత ఇచ్చావు కాదు, కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. స్వామి 600 కోట్లు ఇస్తానంటే అక్కర్లేదు, నువ్వు రా బంగారు అన్నారు. ఆయనకు మన డబ్బుతో అవసరం లేదండి. మన డబ్బుని సమాజ సేవకు నువ్వు. అప్పుడు మాట చెప్పాడు, దివ్యం హౌ అండ్ ఐ డోంట్ నో, ఇది ఏ ఛాన్స్ టు మేక్ ఇట్ వైట్ ఆల్సో నో. కనుక భగవంతుడు భావప్రియ. నువ్వు 50 రూపాయలు ఇచ్చావా, 100 రూపాయలు ఇచ్చావా, ఆయన చూడండి. థ్యాంక్ యూ సో మచ్. Stop recording.
అన్నపూర్ణ భజన కూడా రికార్డింగ్ ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు. సాయిరామ్ అంకుల్. భజన పాడు. ఓకే. రఘువీర రణధీర రామ రామ రామ, రఘువీర రణధీర రామ రామ రామ, రఘుమాయి విఠలా శ్యామ శ్యామ శ్యామ, రఘుమాయి విఠలా శ్యామ శ్యామ శ్యామ, సుకుమార సుందర రామ రామ రామ, సుకుమార సుందర రామ రామ రామ, शिरडीश पर्तीश श्याम श्याम श्याम, शिरडीश पर्तीश श्याम श्याम श्याम.